ఫస్ట్ మీరు ఏం చేయాలి? అందుకోసం డాక్టర్ రమేష్ ఫోర్ట్ అండ్ ఫ్యామిలీ ఈ శంబాలా శక్తి ద్వారా ఒక సొల్యూషన్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో జస్ట్ మీరు కళ్ళు మూసుకుని మీరు కనుక ఇది ప్రార్థన చేయగలిగితే ఆటోమేటికల్లీ మీ లోపలని ఆ శక్తి అనేది ఉద్భవిస్తుందండి. మీ మైండ్ అనేది జీరో స్టేటస్లోకి వెళ్ళిపోతుంది, థాట్లెస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఆ నెగిటివ్ అనేది ఫ్రీక్వెన్సీ మీరు లోయర్ ఫ్రీక్వెన్సీలోంచి మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందండి. మొత్తం అంతా కూడా ఎలా అవ్వచ్చు? జస్ట్ మీకు సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ఎదురుగుండా కూర్చున్న తర్వాత 2 చేతులు దగ్గరగా పెట్టుకోండి. దీన్ని సర్వముద్ర అంటారు. ఈ సర్వముద్ర పెట్టుకున్న తర్వాత మీ పేరు చెప్పుకోండి, మీ వయసు చెప్పుకోండి, మీ ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియా పేరు చెప్పుకోండి. మీ సమస్య అన్నీ కూడా 100% నాకు క్లియర్ అయిపోయాయని మనసులో అనుకోండి. జస్ట్ మీ దృష్టిని ఈ 2 కనుబొమ్మల మధ్యన ఈ ఆజ్ఞాచక్రం దగ్గర తీసుకురండి. కళ్ళు మూసుకున్న తర్వాత మీ ముక్కు దగ్గర తీసుకురండి, మీ పెదాల దగ్గర తీసుకురండి, మీ గడ్డం దగ్గర తీసుకురండి, మీ త్రోడ్ దగ్గర తీసుకురండి, మీ చెస్ట్ దగ్గర తీసుకురండి. ఇక్కడ నుంచి సోలార్ ప్లెక్సెస్లో సెంటర్ ఆఫ్ ది చెస్ట్కి వెళ్ళండి. 1 స్టెప్ లోపలికి వెళ్ళండి, 2 స్టెప్పులు లోపలికి వెళ్ళండి, 3 స్టెప్పులు లోపలికి వెళ్ళండి, 4 స్టెప్పులు లోపలికి వెళ్ళండి, 5 స్టెప్పులు లోపలికి వెళ్ళండి. జస్ట్ మళ్ళీ 5 4 3 2 1 జస్ట్ ఒక 30 సెకండ్స్ కామ్గా అలా ఉండండి. తెలియకుండానే మీకు మనసు అంతా ప్రశాంతత అయిపోతుంది, మైండ్ కామ్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం నుంచి మీరు ఇమీడియట్లీ పీస్ ఆఫ్ మైండ్లోకి వచ్చేస్తారు. చేతులు 2 ఇలా రొటేట్ చేసుకోండి, కళ్ళ ముందు పెట్టుకోండి. మెల్లిగా కళ్ళు తెరుస్తూ మోస్తూ మెల్లిగా తెరండి. జస్ట్ చిన్న ఎక్సర్సైజ్, మీకే సొల్యూషన్ దొరుకుతుంది. అంటే ప్రతిదీ కూడా లోపలికి వెళ్ళాలండి. మనం బయట ఎదుగుతున్నాం, అంతా ఇంటర్నల్ జర్నీ చేయాలండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఇక్కడే ఉందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. మనకి ఎన్ని బాడీలు ఉన్నాయండి? 5 బాడీలు ఉన్నాయి. పంచకోశాలు అంటారు. ఇది ఉదాహరణ చెప్పాలంటే ఇది అన్నమయ కోశం అండి. చాలా చిన్నది ఫిజికల్ బాడీ అంటారు. దీనికన్నా పెద్దది ఏంటండి? ఎమోషనల్ బాడీ. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ అండి. ఇంకా దానికంటే ఇంకా పెద్దదండి ఇది మైండ్ బాడీ, మనోమయ కోసం. ఇదే చాలా ప్రమాదం. అన్నిటికంటే ఎంత చూస్తారండి? ఇదే మైండ్, హెడ్ స్ట్రాంగ్. అన్నిటికి ఒప్పుకోదు. అబ్బే నాకు అన్నీ తెలుసు కదా, నేను ఎవరి మాట వినను, నాకు అన్నీ తెలుసు, ఇది రైటు ఇది రాంగు అని మనమే జడ్జ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అన్ని ఎక్కడ ఉండి మనోమయ కోసం అంటే ఇక్కడే ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఇక్కడే మొత్తం ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మొత్తం అంతా. దీన్ని జీరో చేయాలండి. దీని తర్వాత ఉన్నదే జ్ఞానమయ విజ్ఞానమయ కోసం, ఇంటెలెక్చువల్ బాడీ. ఎప్పుడైతే మీరు దీన్ని జీరో చేయగలిగారో ఆటోమేటికల్లీ ఈ జ్ఞానమయ కోసం మీకు ఓపెన్ అయిపోతుందండి. అంటే ఎన్సైక్లోపీడియా అంతా లోపలే ఉందండి జ్ఞానమయ కోసంలోనే. భగవద్గీత, చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎన్సైక్లోపీడియా అంతా ఎక్కడ ఉందండి? మన లోపలే ఉంది. ఇది 4వ బాడీ. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఈ మనోమయ కోశాన్ని జీరో చేయాలి. అందుకని చాలామంది మెడిటేషన్ చేస్తారు, ప్రాణాయామం చేస్తారు. ఎప్పుడైతే ప్రాణాయామం చేశారో ఈ యొక్క మనోమయ కోసం జీరో వెళ్ళినప్పుడు ఈ జ్ఞానమయ కోసం ఓపెన్ అవుతుందండి. అంటే లోపల ఉన్న శక్తి అంతా, లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంతా కూడా మనకు తెలియకుండానే బయటకు వచ్చేస్తుంది. ఈ జ్ఞానం అంటే లోపల ఉన్న జ్ఞానాన్ని మనం బయట తెచ్చుకోగలగాలి. దాని తర్వాత ఇది ఆత్మమయ కోసం. అంటే దీని నుంచి చాలా సాధన చేస్తే మనకు సోల్ను పట్టుకోవచ్చు, మన ఆత్మను పట్టుకోవచ్చు ఈ జ్ఞానంతో. అంటే మనిషి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జ్ఞానంతో మనం ఏంటో తెలుసుకుని మన ఆత్మను పట్టుకుని మనం ఎన్లైట్మెంట్ అయ్యి ఒక భగవంతుడిగా మారి అందరికీ సేవ చేసుకుంటూ అందరిలోని వీడు దేవుడు రా అనిపించుకోవాలి. మానవులోనే దేవుడు ఉన్నాడండి. అంటే మన ప్రవర్తన, మన బిహేవియర్ అన్నీ కూడా మారాలండి. ప్రతి ఒక్కరికి ప్రేమగా ఉండాలి, ప్రతి ఎమోషన్ కూడా సంతోషంగా ఉంచాలి. అంతేగాని బాధ, దుఃఖం, ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి. హ్యాపీ, హెచ్ ఫర్ హ్యాపీ, హెల్ప్, ఈ ఫర్ ఎనర్జీ, ఎల్ ఫర్ లవ్, పీ ఫర్ పీస్, అందరికీ మనం పంచాలి. ఎప్పుడైతే అది స్ప్రెడ్ చేసామో మీ యొక్క డైమెన్షన్ అనేది మారిపోతుంది, మీ ఫ్రీక్వెన్సీ అనేది అప్డేట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం జరుగుతుందండి. అప్పుడు మీరు ఏది అనుకున్నట్టుగా జరుగుతుంది. అంటే ప్రకృతి మీకు కనెక్ట్ అవుతుందండి. ప్రకృతి మీకు కనెక్ట్ అవ్వాలంటే అంతా మన లోపలే ఉంది, మొత్తం అంతా మన ఆలోచనలోనే ఉంది. ఆలోచనలోనే ప్యూరిటీ చేయాలి మొత్తం అంతా. అంతనే అంటారు, కాకిలా కలకాలం బతికేదానికంటే హంసలా 6 నెలలు బతకంటారు. కాకంటే ఏంటంటే నెగిటివ్ అంతా తీసుకుంటుంది అది, కానీ హంస ఏం చేస్తుంది? పాలని నీళ్ళని కూడా వేరు చేస్తుంది. పరమహంస అంటారు. అంటే వాడు స్వచ్ఛం మాట్లాడతారు, ప్యూరిటీ ఉంటుంది, నిజం చెప్తారు. అందరూ అంటే నిజంలోనే ఉంటారు. వాళ్ళ వల్ల చాలామందిని మార్చగలుగుతారు. అంటే మానవుడికి అంత శక్తి ఉంది, మనకి జ్ఞానం ఉంది సృష్టిలో అన్నిట్లకంటే కూడా. దాన్ని మనం అవేకన్ చేసుకోవాలి. ఆ అవేర్నెస్తో మనం అందరికీ కూడా హెల్ప్ చేయాలి. ఎవరు ఏ కష్టాల్లో ఏ బాధలో ఉన్నా వాళ్ళకి ధైర్యం చెప్పాలి. అంటే మనసులోనే దేవుడు ఉంటాడండి. అంటే ఏంటి? మనం ఒక మాటతో చాలామందికి మనం హెల్ప్ చేయొచ్చు. చిన్న చిన్న టిక్స్ చెప్తూ
వాళ్ళని మనం మంచి చేయొచ్చు. అందుకోసం దీన్ని మీరందరూ పాటిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ ఆల్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.